జై శ్రీరామ్ అందరికీ. నా పేరు మంజునాథ. కాప్రా డివిజన్ 1 బీజేపీ నాయకుని. నేను ఈరోజు గవర్నమెంట్ స్కూల్ రావడం జరిగింది. కాప్రా డివిజన్ 1లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఇంతవరకు విద్యార్థులకు బుక్స్ రాలేదంట. ఇంతవరకు స్కూల్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయితే ఇంతవరకు బుక్స్ ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చదువుకుంటారు? అలాగే ఇక్కడ ఒకసారి గ్రౌండ్ చూడండి. ఇంతవరకు ఇక్కడ ఫ్లోరింగ్ లేదు. చాలా మంది పిల్లలు టీచర్ వాళ్ళే చెప్తున్నారు వీళ్ళకి నడుచుకుని దుమ్ము అయిపోయింది. రేపు పొద్దున వర్షం పడితే వాళ్ళు బుద్ధలు నడవడం జరుగుతుంది. ఇదే రూట్ కాబట్టి ఇంతవరకు ఇక్కడ ఫ్లోరింగ్ వేయలేదు ఇంతవరకు ఎవరు. ఇది చూడండి, చెత్త చూడండి. చాలా రోజుల నుంచి చెత్త ఇలాగే ఉంది. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ వచ్చి క్లీన్ చేయట్లేదు ఇంతవరకు. గవర్నమెంట్ వచ్చి క్లీన్ చేయట్లేదు ఇంతవరకు. చాలా రోజుల నుంచి ఇలానే ఉంది. స్కూల్లో ఇట్లా మెయింటైన్ చేస్తే వేరే వాళ్ళు ఎలా వస్తారు? ఇక వాష్రూమ్ చూడండి ఒకసారి. ఇంతవరకు వాష్రూమ్స్ క్లీనే లేవు. అవి చాలా గలీజ్ ఉన్నాయంటే వాళ్ళే కంప్లీట్ పైనకి నీళ్ళు కాడుతున్నాయండి. అంతే కంప్లీట్. టీచర్ వాష్రూమ్స్ కూడా బాగాలేదు, విద్యార్థుల వాష్రూమ్స్ కూడా బాగాలేదు. తక్షణ ఫుడ్ కూడా బాగాలేదంట. ఫుడ్ గురించి కూడా కనుక్కున్నాను నేను. ఫుడ్ కూడా బాగాలేదు, ఫుడ్ వ్యవస్థనే బాగాలేదని చెప్తున్నారు వాళ్ళు. తక్షణమే స్థానికంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, స్థానికంలో ఉన్న కార్పొరేటర్ గారు కానీ దీన్ని ఈ సమస్యను తీర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇంకా గ్రేటర్ హైదరాబాద్లో డివిజన్ నెంబర్ 1 అని చెప్పుకునే కాపురంలోనే ఈ పరిస్థితి ఉంది. పిల్లలు రేపు పొద్దున నైట్ వర్షం పడితే బొద్దున నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ పరిస్థితి ఉంటే రేపు పొద్దున వేరే డివిజన్లకి, వేరే గ్రామాలకి ఏం చెప్తారు, ఏం సమాధానం ఇస్తారు గవర్నమెంట్? ఇంకొకటి, ఇక్కడ దాదాపు 8 నుంచి 10 బస్సుల దాకా కాపురం డివిజన్ 1లో ఉన్నాయి. ఇక్కడ వ్యవస్థ బాగాలేదు కాబట్టి పేదవాడైనా కానీ పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళల్లో డొనేషన్ కట్టుకుంటాం మరి చదివిస్తున్నాడు. ఇది ఇక్కడ వ్యవస్థ మంచిగా ఉంటే డొనేషన్ కట్టడం అవసరం లేదు.